Hello friends, this is Mallikarjun Reddy. Welcome to our channel. Today we are discussing about differentiation. Differentiation అనేది మనకు ఇంటర్మీడియట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు ఇంటర్మీడియట్లోనే కాదు, మీరు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫర్దర్ స్టడీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అండ్ ఈ డిఫరెన్షియేషన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేస్తే మనకు ఎలాంటి వాల్యూస్ వస్తాయి, వీటిని ఈ డిఫరెన్షియేషన్ మనం ఏ ఫంక్షన్స్కి యూజ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ డెఫినేషన్ మనం చూద్దాం. డిఫరెన్షియేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై, జెడ్, టీ ఎక్సెట్రా. డిఫరెన్షియేషన్ అంటే వన్ ఆఫ్ ద మెథడ్ టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం d by dx of sin x is equals to cos x. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ sin xని విత్ రెస్పెక్ట్ టు x మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో మనకు రిజల్ట్ ఏమవుతుంది, cos x వస్తుంది. సో డిఫరెన్షియేషన్ అనేది మనము ఒక ఫంక్షన్కి అప్లై చేస్తే మనకు ఇంకో ఫంక్షన్ వస్తుంది. ఇది మనకు cos x అనేది sin x యొక్క డెరివేటివ్. సో మనం అదే డెఫినేషన్లో చూసాం. డిఫరెన్షియేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై, జెడ్, టీ ఎక్సెట్రా. మనం ఇక్కడ ఎక్స్ యూజ్ చేసాం. మనం సపోజ్ d by dx ఆఫ్ వై తీసుకుంటే ఇక్కడ సైన్ వై తీసుకోవచ్చు ఫంక్షన్. అప్పుడు వేరియబుల్ మనకు వై వస్తుంది. సో d by dy ఆఫ్ సైన్ వై ఈక్వల్స్ టు కాస్ వై. నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్ని మనం ఫంక్షన్స్కి అప్లై చేస్తాం. ఆ ఫంక్షన్స్కి మనం టూ ఫార్ములాస్ వస్తాయి. ఒకటి అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఇంకొకటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇక్కడ మనం ఎఫ్ డాష్ సి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇక్కడ లిమిట్ అప్లై చేసాం కదా, ఈ లిమిట్నే మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటాం. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, వీ కెన్ ఫైండ్ డెరివేటివ్ వాల్యూస్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా అని చెప్పి మనం ఇక్కడ ఒక లైన్ రాసాం. ఈ లైన్కి మనం ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని మనం దానికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాం. అదే మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు సితో మనం అప్లై చేసినప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్టెన్స్ టు సి వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి అని మనం ఇండికేట్ చేసాం. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ని మనం ఏ వేరియబుల్స్కి అప్లై చేయొచ్చు, ఎక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి ఎలా అప్లై చేసి మనం వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. మనం ఫస్ట్ ఈ డిఫరెన్షియేషన్ని ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కేకి మనం అప్లై చేసి దాని డెరివేటివ్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. మనం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ని కేతో డిఫైన్ చేయొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే. మనం ఈ కేకి మనం డిఫరెన్స్ చేసేసి మనం దాని డెరివేటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకు ఫస్ట్ ఫార్ములా రాస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇదే కదా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన డెఫినేషన్లో మనం ఈ ఫార్ములాస్ని రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అని ఇచ్చారు. నౌ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు కే. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే అని ఇచ్చారు కాబట్టి పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు సి అప్లై చేసి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు కే అని మనం అజ్యూమ్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు సి అని తీసుకున్నాం కదా, ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం దీని డిఫరెన్షియేట్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు అంటే
ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఇదే కదా మనం ఇక్కడ ప్రీవియస్గా మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్తో ఇండికేట్ చేస్తాం. నా ఇప్పుడు మనకు ఈ ఫార్ములాలో మనకు ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కే మైనస్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ కే బై ఎక్స్ మైనస్ సి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి కే మైనస్ కే 0 బై ఎక్స్ మైనస్ సి. సో దీని వాల్యూ వచ్చేసి మనకు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి 0 by anything 0. So the value becomes 0. The limit of a constant function is equal to 0. మనకు సపోజ్ మనం కే తీసుకున్నాం, కే బదులు ఎనీ కాన్స్టాంట్ అంటే నెంబర్స్, కాన్స్టాంట్స్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్స్ అని మనకు తెలుసు. సో మనం నెంబర్స్కి మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే దాని వాల్యూ మనకి 0 వస్తుంది. నెంబర్స్ కాకుండా మనం ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ హెచ్జెడ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకు విత్ రెస్పెక్ట్ మనం ఎక్స్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఎక్కడా లేదు. సో మనం దీని టోటల్ని మనం కాన్స్టాంట్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. అదే ఇక్కడ హెచ్జెడ్కి ఎక్స్ అనే ఒక వేరియబుల్ని మనం యాడ్ చేసినప్పుడు మాత్రమే దానికి వాల్యూ వస్తుంది. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ హెచ్జెడ్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసి డిఎక్స్ బై డిఎక్స్, అప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు 1, అప్పుడు ద వాల్యూ ఈక్వల్స్ టు హెచ్జెడ్. అలా మనం కాన్స్టెంట్ ఫంక్షన్కి మనం అప్లై చేస్తే 0 వస్తుంది. అదే కాన్స్టెంట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ మనం ఏ వేరియబుల్ అప్లై చేస్తున్నాం ఆ వేరియబుల్ ఉన్నప్పుడు మాత్రం దాని వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. లేకుంటే దాని వాల్యూ 0 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. నా కాన్స్టెంట్ ఫంక్షన్ చూసాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు దీని ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. సో మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమన్నా ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, పుట్ ఎక్స్ ఈక్వల్ టు సి, పుట్ ఎక్స్ ఈక్వల్ టు సి. అప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది సి సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి. ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూస్ మనకు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం ఇలా ఎఫ్ డాష్ ఆఫ్ సిగా రాసుకోవచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎక్స్, ఎఫ్ ఆఫ్ సి వాల్యూ సి, ఎక్స్ మైనస్ సి బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ సి. Both numerator and denominator get cancelled. F dash of c equals to limit x tends to c 1. Numerator and denominator cancel అయ్యి మనకు 1 వస్తుంది. అండ్ నా ఇప్పుడు 1కు మనం లిమిట్ అప్లై చేస్తే కూడా మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం వేరియబుల్స్ ఏం లేవు. సో మనకు ఎక్స్ మనం అప్లై చేయలేం. సో ద వాల్యూ బికమ్స్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 1. ఒక డౌట్ రావచ్చు అందరికీ, ఇక్కడ మనం కాన్స్టాంట్ ఫంక్షన్కి మనం డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ 0 అయ్యింది, కానీ ఇక్కడ 1 కూడా కాన్స్టాంట్ నెంబరే. సో మనకు దీని వాల్యూ 0 అవ్వాలి కదా అని.
బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఫంక్షన్ని కాన్స్టాంట్ ఫంక్షన్ అనుకున్నాం. ఆ కాన్స్టాంట్ ఫంక్షన్కి మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ మనం అప్లై చేసేది ఏంటి? లిమిట్ అప్లై చేసేటప్పుడు మన ఇక్కడ వాల్యూ అప్లై చేసేకి దాని వేరియబుల్ ఎక్స్ అనే టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి దీని వాల్యూ అనేది మనకు ఆ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ మనం అప్లై చేసేది కాన్స్టెంట్ అనేది కే. ఫంక్షన్నే మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఫంక్షన్ని మనం వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్తో మనకు దాని డిఫరెన్షియేషన్ వాల్యూ మాత్రం 1 వస్తుంది. ఇక్కడ మనం లిమిట్ అప్లై చేస్తున్నాం, ఇక్కడ మనం ఫంక్షన్నే కాన్స్టెంట్ ఫంక్షన్గా ట్రీట్ చేసాం. సో మనం ఇక్కడ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ సి తీసుకున్నాం కదా, అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 1. ఇక్కడ ఎవరికైనా తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి. ఇక్కడ మనం హెచ్జెడ్ రాసి d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అని ఎలా రాసానో ఇక్కడ మనం దాని ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి ఇలా 1 అనేది మనకు దాని వాల్యూగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అనే ఫంక్షన్కి మనం దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అయితే పుట్ ఎక్స్ ఈక్వల్ టు సి. అప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఈ పవర్ సి. సేమ్ ఫార్ములా లిమిట్ x tends to c f of x equal to limit x tends to c f of x minus f of c by x minus c. ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సి తీసుకున్నాం కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఇప్పుడు లిమిట్ x tends to c, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ప్లేస్లో ఈ పవర్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి, ఇక్కడ మనం న్యూమరేటర్లో ఈ పవర్ సిని కామన్ తీస్తున్నాం. ఈ పవర్ సిని కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ సి మైనస్ 1 బై ఎక్స్ మైనస్ సి. ఇక్కడ న్యూమరేటర్లో ఈ పవర్ సిని ఇక్కడ కామన్ తీసినప్పుడు దీన్ని అప్లై చేసామనుకోండి, లోపలికి పంపిస్తే ఈ పవర్ సి క్యాన్సిల్ అవుతాయి న్యూమరేటర్కి డినామినేటర్. అక్కడ నెక్స్ట్ -1 అనే టర్మ్కి ఈ పవర్ సి అప్లై, ఈ పవర్ సి సేమ్ న్యూమరేటర్ వాల్యూ వస్తుంది. సో మనం ఇక్కడ దీన్ని ఫంక్షన్ ఇక్కడ అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ సి క్యాన్సిల్ అయిపోయి మనకు 0 వస్తుంది, కానీ మనకి ఈ పవర్ ఎక్స్ వాల్యూ 0 కాదు. ఇప్పుడు ఈ పవర్ సి అనేది మనకు కాన్స్టెంట్ టర్మ్. ఈ పవర్ సి లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి, ఇక్కడ మనకు ఫార్ములా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. సో సేమ్ మోడల్ కదా, ఏ ప్లేస్లో ఈ ఉంది, ఎం ప్లేస్లో ఎక్స్, ఇక్కడ ఎన్ ప్లేస్లో సి. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ సి మైనస్ 1 బై ఎక్స్ మైనస్ సి ఈ పవర్ సి. ఇప్పుడు ది టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ బికమ్స్ 1, ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది లిమిట్స్లో. లిమిట్ x tends to a e power x minus a minus 1 by x minus 1 equals to 1. According to this formula మనం ఈ ఎక్స్ ఏ ప్లేస్లో మనకి ఏముంది, సి ఉంది. ఏ అన్నా కూడా కాన్స్టెంటే, సి అన్నా కూడా కాన్స్టెంటే సేమ్. అప్పుడు ఈ పవర్ సి, మనకి ఈ పవర్ సి అంటే ఎక్స్, సి ప్లేస్లో మనం ఏం అప్లై చేయొచ్చు, ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్, ద వాల్యూ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లేస్లో మనం ఎక్స్ని అప్లై చేయొచ్చు.
Therefore, d by dx of e power x equals to e power x. सॉरी ఇక్కడ మనం अरे यार क्या हो रहा है. अच्छा ठीक है, ఇక్కడ మనం ఫంక్షన్ అప్లై చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాదు, ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. దేర్ ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇది మనకు ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి మనకు, అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ పవర్ ఎక్స్, ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ 3 ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకు మోస్ట్లీ 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కూడా మనకు ఇంటర్మీడియట్లో ప్రతి ఎగ్జామ్ పేపర్లో కూడా ఉంటుంది. నేను ఆ వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి, మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ వీడియో అర్థం అవ్వకుంటే మళ్ళీ చెప్పండి, ఇంకోసారి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.